కాలువల నేను కాలువలు ఎక్కడున్నాయి రండి మీరు ఒక సభ కమిటీని సంఘాన్ని రమ్మని ప్రత్యక్ష అబద్ధం వాళ్ళు చెప్తున్నారు నేను చెప్తున్నా తెలుసు అధ్యక్ష ట్యాంక్ బండ పూర్తయింది దాన్ని నిండి కానీ కాలువలే లేవు ఇట్లా వాళ్ళు ఏది పడితే తప్పుడు సమాచారంగా కాలువలే లేవు కాంగ్రెస్ హయాంలో నీళ్ళే లేవు అని మాట్లాడితే అధ్యక్ష తుమ్మలు మలిసినాయి జాగ్రత్త కూర్చో కూర్చో బాగా మాట్లాడితే ఎట్లా బాగా మాట్లాడితే కూర్చో ఎవరికి ఇదే మర్యాద బయటికి పోయి మా దగ్గర అధ్యక్ష నేను వాళ్ళు భయపెట్టిస్తే భయపెట్టారు కాదు కూర్చో అంటే కూర్చోమనడానికి ఏం కాదు నేను పాలేరు కాదు వాళ్ళు కూర్చోనగానే కూర్చోడానికి పాలేరు కాదు అధ్యక్ష నన్ను కూర్చోనగానే భయపెట్టాడు కాదు అదే కరీంనగర్ సార్ ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ లా సార్ ఒక్క నిమిషం కూర్చొని బెదిరించారు మీరు చెప్పండి ఒక్క నిమిషం మీరు చెప్పండి కూర్చుంటే నేను ఒక్క నిమిషం మంత్రి గారు ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు కూర్చోండి సార్ కూర్చోండి మీరు కూర్చోండి నేను చెప్తా కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి సార్ బెదిరించేది కూర్చోండి ఒక్క నిమిషం సిద్ధంగా లేకపోతే వెళ్ళిపోవచ్చు సిద్ధంగా లేకపోతే అయ్యా ఎవరికైనా వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లల్ని చంపుకుంటా ఓట్లేకపోతే అని అడిగిన వాళ్ళు ఇక్కడ అవసరం లే పోవచ్చు వాళ్ళకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లే ఓట్లేకపోతే భార్య పిల్లలతోటి శవయాత్ర చూడాల్సి వస్తుంది మాట్లాడితే ఎట్లా అధ్యక్ష శవయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శవయాత్ర చూడాలన్నది కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష వాళ్ళు కూడా ఆఖరికి సానుభూతి 12 ఏళ్ల పాప అధ్యక్ష 12 ఏళ్ల పాపతోటి నేను సరిపోతాం మీరు ఓట్లేకపోతే అంటే ఇది ఏమధ్యక్ష వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష మళ్ళీ గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్ మెయిల్ గా అవుతున్నారు అధ్యక్ష అటువంటి వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష నన్ను కూర్చోమంటారా వాళ్ళు ఏమి నైతికత ఉన్నది ఇలా ఓట్లు వేసుకుంటే 12 ఏళ్ల పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష అటువంటి వాళ్ళు ఇలా మేము ఓట్లు వేయకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివయాత్ర వేయాల్సి వస్తే బ్లాక్ మెయిల్ చేసుకున్న వాళ్ళు ఇలా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అందుకే దయచేసి మళ్ళీ ఒక్కసారి కూడా కరీంనగర్ సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది మేమందరం కూడా వరదకాలు వేలు చేసింది అధ్యక్ష శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళెక్కడే అధ్యక్ష లోయర్ మానేరు ఎవరు కట్టిన అధ్యక్ష ఎల్లంపల్లి ఎవరు కట్టిన అధ్యక్ష దాని మీద చెప్పకుండా ఏది పడుతుందో చెప్తే ఇవాళ మీరు చెప్పిన గౌరవాలు కాలే అదే హరీష్ రావు గారి దగ్గర మల్లన్న సాగర్ అవుతుంది కొండపోచమ్మ అవుతుంది ఇవన్నీ ఎట్లా సరత్ కాబట్టి దయచేసి మాకు కూడా కుర్చేసుకొని కడతారా ప్రాజెక్టు కేసీఆర్ గారి ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పడం కొరకు దయచేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చిన అధ్యక్ష నమస్కారం వాళ్ళు కూర్చోమంటే కూర్చొని భయపడేది కాదు అధ్యక్ష మీ ఆదేశాన్ని పాటిస్తాం తప్పకుండా సభా మర్యాద కాపాడుతాం కూర్చోండి గౌరవ కేటీఆర్ గారు సీనియర్ శాసనసభ్యులు మీరు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభా మర్యాదను కాపాడవలసింది పోయి మీరు ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి గౌరవ మంత్రిని అమర్యాద పరచడం ఇది సమంజసం కాదు దయచేసి ఇట్లాంటి రన్నింగ్ కామెంటరీలు చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను కడియం శ్రీ గారు ప్లీజ్ కడియం శ్రీ గారు పేరు కడియం శ్రీ గారు కడియం శ్రీ గారు కడియం శ్రీహరి గారు నేను ఈళ్ళయ్యే సమస్య లేదు కడియం శ్రీహరి గారు మాట్లాడండి గౌరవ సభ్యులు ప్లీజ్ అధ్యక్ష కడియం శ్రీహరి గారు ప్లీజ్ మాట్లాడండి
మీరు రన్నింగ్ కామెంటరీ చేసారు, పేరు తీసుకున్నారు. కడియం శ్రీహరి గారు మాట్లాడండి ప్లీజ్. ఇస్తా శ్రీహరి గారు మాట్లాడడానికి ఇస్తా. శ్రీహరి గారు మాట్లాడడానికి ఇస్తా. శ్రీహరి గారు ప్లీజ్. కడియం శ్రీహరి గారు ప్లీజ్, మీకు ఇస్తాను వారు మాట్లాడిన తర్వాత. మీరు రన్నింగ్ కామెంటరీ ఆపండి. మీరు అక్కడ కూడా చెప్తున్నా, అక్కడ కూడా మీరు కూడా ఆపండి, మీరు కూడా ఆపండి, ఇద్దరు ఆపండి. అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు నేను మాట్లాడిన దానిపైన ఏదైనా ఇంటర్ఫియర్ అయ్యి వివరణ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అధ్యక్ష, మీ అనుమతితోని. కానీ వాళ్ళు ఆ అడ్వాంటేజ్ని తీసుకొని ఉపన్యాసాలే ఇస్తే ఎట్లా అధ్యక్ష? దాన్ని మీరు కంట్రోల్ చేయాలి కదా. మేము అరుస్తున్నాము, వాళ్ళు అరుస్తున్నామని దానికంటే ముందు మంత్రులు కూడా సమయం పాటించాలి కదా అధ్యక్ష. ఏం మాట్లాడదలుచుకున్నారు, వివరణ ఏం చెప్పదలుచుకున్నారో చెప్పాలి కదా అధ్యక్ష. అట్లా కాకుండా ఉపన్యాసాలు ఇస్తే ఎట్లా అధ్యక్ష? దట్స్ నాట్ గుడ్. అది సాంప్రదాయం కూడా కాదు అధ్యక్ష. అధ్యక్ష 1,25,00,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పి నీటిపారుదల శాఖకు ప్రాధాన్యతనిచ్చి ఈ 10 సంవత్సరాలలో 1,36,000 కోట్ల రూపాయలు నీటిపారుదల రంగం పైన ఖర్చు చేయడం జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా కానీ, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ను పూర్తి చేసుకోవడం ద్వారా కానీ, వాగుల పైన చెక్ డ్యామ్ల నిర్మాణం వల్ల కానీ బ్రహ్మాండంగా నీటిపారుదల వ్యవస్థ మెరుగుపడ్డది. భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగినాయి. అందుకనే 2 పంటలకు సాగునీరు ఇచ్చాం. ఎస్ అధ్యక్ష, మేడిగడ్డ వద్దకు నిన్న ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు, చూశారు. అది చాలా బాధాకరమే. ఆ మేడిగడ్డ బరాజ్ కుంగడం అనేది చాలా బాధాకరం, విచారకరం. బాధ్యులు ఎవరైనా విచారణ జరిపించండి, వాళ్ళపైన చర్య తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. సార్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మిమ్మల్ని కూడా గౌరవించకపోతే ఎట్లా సార్ ఇది? అది ఏం మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు? నేను మాట్లాడేదానికి మీ దగ్గర సమాచారం ఉంటే, సబ్జెక్ట్ ఉంటే మైక్ తీసుకొని మాట్లాడండి, అంతే తప్ప అది కూడా మీ అనుమతితో మాట్లాడండి, మేము వింటాం అధ్యక్ష, దానికి ఏం అభ్యంతరం లేదు. అధ్యక్ష, వీటన్నీ చేపట్టడం వలన 1,35,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చినాం. బ్రహ్మాండంగా పంటల విస్తీర్ణం పెరిగింది, పంటల దిగుబడి కూడా పెరిగింది. అయితే ఒకే ఒక్క పాయింట్, మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక కాంపోనెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. బ్యారేజెస్ ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, పంప్ హౌజెస్ ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి, సబ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక కాంపోనెంటు మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 2 పిల్లర్సో 3 పిల్లర్సో కుంగిపోయినాయి అధ్యక్ష. పగుళ్ళు వచ్చినాయి, వారు చూశారు, మీడియాలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. దానిపైన మీరు సమగ్రమైన విచారణ జరిపించండి, బాధ్యులు ఎవరైనా వాళ్ళపైన చర్యలు తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే తెలంగాణ రైతాంగం తరఫున నాదొక విజ్ఞప్తి ఉన్నది. రేపు మళ్ళీ జూన్ జూలైలో వర్షాలు వస్తాయి అధ్యక్ష. గోదావరికి వరదలు వస్తాయి. వరదలు వచ్చే లోపట మీరు నిపుణులతో సంప్రదించి ఏదైతే 3 పిల్లర్లో 4 పిల్లర్లో 2 పిల్లర్లో 1 పిల్లర్లో ఎంత పోర్షన్ అయితే ఆ బరాజ్ డ్యామేజ్ అయిందో దానికి ముందట కాపర్ డ్యామ్ నిర్మించి ఆ డ్యామేజ్ విచారణ చేయండి. చెప్తున్నాం కదండి, విచారణ చేయించుకోమని చెప్తున్నాం. ప్లీజ్ అనిల్ గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయితే అధ్యక్ష రాజేశ్వర రెడ్డి గారు, దయచేసి సార్, నేను ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాను, నేను విమర్శ చేస్తున్నాను అధ్యక్ష.
మీరు విచారణ చేయండి, చర్యలు తీసుకోండి, ఎవరున్నా పర్వాలేదు. నేను సూచన తెలంగాణ రైతాంగం తరఫున ఒక సూచన ఏంటి అంటే ఇమీడియట్గా ఆ బ్యారేజ్ ఏ పోర్షన్ అయితే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన పోర్షన్ను మనం రిపేర్ చేసి దాన్ని రిస్టోర్ చేయాలి. అది చేయాలంటే ముందుగా ఫ్లడ్స్ రాకముందే చిన్నగా కాపర్ డ్యామ్ కట్టుకొని నీళ్లు రాకుండా చూసుకొని ఆ పోర్షన్ తొలగించి, అది కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ఎట్లా ఉంది నేను చూడలేదు అధ్యక్ష, చదవలేదు. కాబట్టి వెంటనే ప్లీజ్ ఏంటండి ప్లీజ్. కాబట్టి అధ్యక్ష ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, తక్షణమే ఆ మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయాలి, రిస్టోర్ చేయాలి. లేకుంటే రైతులకు సాగునీరు అందించాలి, లేకుంటే వరదలు వచ్చిన తర్వాత ఇంకా తీవ్రమైన ప్రమాదం జరుగుతుంది. దయచేసి దాన్ని రాజకీయము చేసే వరకు చేయండి, కానీ ప్రజల కోణం నుంచి కూడా ఆలోచించండి, తెలంగాణ రాష్ట్ర కోణం నుంచి కూడా ఆలోచించండి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించండి. ఇమీడియట్గా మేడిగడ్డను రిపేర్ చేసి రీస్టోర్ చేసి రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. అధ్యక్ష దాదాపు నేను మాట్లాడింది 30 నిమిషాలే, మీరు రికార్డు చూడండి, మొత్తం వాళ్ళే మాట్లాడింది, నేను మాట్లాడింది చాలా తక్కువ. అధ్యక్ష, ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా పవర్ సెక్టార్ని అభివృద్ధి చేసుకున్నాం అధ్యక్ష. ఎంత బ్రహ్మాండంగా పవర్ సెక్టార్ని అభివృద్ధి చేసుకున్నామంటే 24 గంటల కరెంటు వ్యవసాయ రంగానికి ఇచ్చిన, 24 గంటల కరెంటు అన్ని రంగాలకు సంబంధించిన వినియోగదారులకు ఇచ్చిన, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, గ్రిడ్ ఫెయిల్యూర్ కాకుండా. అధ్యక్ష, చాలామంది ఈ హౌస్లో పెట్టే డాక్యుమెంట్స్ చదవాలని నేను కోరుతున్నా. నేను పవర్ పైన ఒక శ్వేతపత్రం పెట్టారు, పవర్ పైన శ్వేతపత్రం ప్రజెంట్ చేశారు. ఆ శ్వేతపత్రంలో ఏముంది అంటే తెలంగాణ రాష్ట్రంలో 19 గంటల కరెంటు వ్యవసాయ రంగానికి ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మీ శ్వేతపత్రంలో ఉన్నది. మీ అరే మీరు గింత అమాయకంగా ఉంటే ఎట్లా అండి? మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే నేనేం చేయాలి? మీరు పెట్టిందే, నేను పెట్టింది కాదు. అది మీ మంత్రులను అడగండి, వాళ్ళు చెప్తారు. దాంట్లో చాలా 19 గంటలు వారు ఇప్పుడు అంటున్నారు 13 గంటలు ఇచ్చిళ్ళు పచ్చాబద్ధం, అందుకనే చూడమని అంటున్నా. అధ్యక్ష, మన రాష్ట్రంలో మనము బ్రహ్మాండంగా ఇన్స్టాల్డ్ కెపాసిటీని పెంచుకున్నాం. మన రాష్ట్రంలో దాదాపు 30,360 కోట్లు జెన్కో పెట్టుబడులు పెట్టి జెన్కో ద్వారా ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచుకున్నాం. ట్రాన్స్మిషన్ లైన్స్ కొరకు ట్రాన్స్కో మీద 11,530 కోట్లు ఖర్చు పెట్టాం. మొత్తంగా 41,893 కోట్ల రూపాయలు జెన్కో మీద ట్రాన్స్కో పైన మనం ఖర్చు పెట్టాం. ట్రాన్స్కో పవర్ సెక్టర్ అప్లపాలైంది, విద్యుత్ రంగం అప్లపాలైందని మాట్లాడుతున్నారు. ఎస్, అప్పులు అయినాయి. 81,516 కోట్ల రూపాయల 81,516 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. కానీ అసెట్స్ ఎన్ని క్రియేట్ అయినాయి అధ్యక్ష? 1,37,571 కోట్ల రూపాయల ఆస్తులు క్రియేట్ అయినాయి. అన్నిటికంటే మించి కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన గణాంకాల ప్రకారం ఇవాళ అత్యధికమైన విద్యుత్ వినియోగం పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది అని అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది వాస్తవం కాదా? ఏ రకంగా మీరు దీన్ని డినై చేస్తారు? ఏ రకంగా దీన్ని పచ్చాబద్ధమని మాట్లాడతారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష వైద్య రంగంలో ఊహించని ప్రగతి వైద్య రంగంలో వచ్చింది. ఊహించని అభివృద్ధి మనం వైద్య రంగంలో సాధించాం. అధ్యక్ష ఒకప్పుడు మెడికల్ ఇండికేటర్స్లలో, హెల్త్ ఇండికేటర్స్లలో రాష్ట్రం 28వ స్థానంలో ఉండేది అధ్యక్ష. హెల్త్ ఇండికేటర్స్లో ఒకప్పుడు రాష్ట్రము 28వ స్థానంలో ఉండేది. టుడే 3వ స్థానానికి వచ్చింది అధ్యక్ష. 3వ స్థానానికి తెలంగాణ హెల్త్ సెక్టార్ ఎగబాకింది. కారణం ఏంటంటే
కారణం ఏంటంటే అధ్యక్ష, పర్ క్యాపిటా హెల్త్ బడ్జెట్ పెంచుకున్నాం, హెల్త్ కేర్ డెలివరీని పెంచుకున్నాం, హాస్పిటల్ బెడ్స్ పెంచాం, ఆక్సిజన్ బెడ్స్ పెంచాం. మెడికల్ కాలేజెస్ అయితే అధ్యక్ష, ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ 5 ఉంటే ఇప్పుడు 29 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి అధ్యక్ష. 29 అంటే కొత్తగా 24 మెడికల్ కాలేజెస్ తెలంగాణలో వచ్చాయి. గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్లు 850 ఉంటే 3915 ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు గవర్నమెంట్ పీజీ సీట్స్ ఒకప్పుడు 515 ఉంటే ఈరోజు 1320 పీజీ మెడికల్ సీట్స్ వచ్చాయి అధ్యక్ష. గవర్నమెంట్ ఎస్ఎస్ సీట్స్, సూపర్ స్పెషాలిటీ సీట్స్ ఒకప్పుడు 72 ఉంటే ఈరోజు 179 ఉన్నాయి. సోదరులు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు, వారు చెప్పేటప్పుడు చెప్పాలి ఇప్పుడు నేను చెప్పే అంకెలు తప్ప అని. నేను ఇచ్చిన అంకెలు తప్పనైతే వారు రిప్లైలో చెప్పొచ్చు, నాకు అభ్యంతరం లేదు అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఇవాళ డయాలిసిస్ సెంటర్ 82 ఏర్పాటు చేస్తున్నారు.